నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సరస్వతి పవర్ లో అసైన్డ్ భూములను వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం. నీకేష్ అక్రమార్జన రోజుకు 2 లక్షల పైమాటే. నీటిపారుదల ఏఈ హోదాలో అడ్డగోలు దోపిడీ. హిందూ సాధువు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన బంగ్లాదేశ్ కోర్టు. మగాడికి కాస్త ఊరట, మనోవర్తికి సుప్రీంకోర్టు సూచనలు. సరస్వతి పవర్ ఇండస్ట్రీలోని అసైన్డ్ భూములను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలం మేఘవరంలో 13.80 సెంట్లు, పిన్నెల్లి గ్రామంలో 3.89 సెంట్లు, మొత్తం 17.69 సెంట్ల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖ ఏఈ నికేష్ కుమార్ అక్రమార్జన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన అక్రమార్జన రోజుకు 2 లక్షలకు పైమాటనని అధికారులు అంచనా వేస్తున్నారు. జాబ్లో చేరిన 10 ఏళ్లలోనే 100 కోట్లు కూడబెట్టారని సమాచారం. ఒక్కో ఫైల్కే ఆయన 50 లక్షల లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాల కోసం ఆయన లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని, ఈ కేసులో ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ విచారణ తేదీని ముందుకు జరిపేందుకు బంగ్లాదేశ్ హైకోర్టు తిరస్కరించింది. అభ్యర్థించిన లాయర్ రవీంద్ర ఘోష్కు ఆథరైజేషన్ పవర్ లేదని పేర్కొంది. ఇస్లామిస్టుల దాడితో కృష్ణదాస్ లాయర్ ఆసుపత్రి పాలవ్వడం తెలిసిందే. దీంతో ఆయన కోసం పోరాడేందుకు ఘోష్ వచ్చారు. విచారణ తేదీపై పిటిషన్ వేయగానే 30 మంది లాయర్లు నన్ను చుట్టుముట్టి దాడికి ప్రయత్నించారని ఆయన తెలిపారు. బెంగళూరు టెకీ భార్య బాధితుడు అతుల్ సుభాష్ సూసైడ్ పై సుప్రీంకోర్టు స్పందించింది. విడాకుల కేసుల్లో మనోవర్తిని నిర్ణయించేందుకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని కోర్టులు అనుసరించాల్సిన సూచనలు ఇవే. భార్యాభర్తల ఆర్థిక సామాజిక హోదా పరిశీలన, భవిష్యత్తులో భార్య పిల్లల అవసరాల పరిశీలన, భార్య భర్తలిద్దరి విద్యార్హతలు, ఉద్యోగ వివరాల పరిశీలన, దంపతుల ఆస్తిపాస్తుల వివరాలు, అత్తారింట్లో భార్య జీవన ప్రమాణాలేంటి, కుటుంబాన్ని చూసుకోవడానికి ఆమె ఉద్యోగం మానేసిందా, మనోవర్తి చెల్లిస్తున్నప్పుడు భర్త ఆర్థిక హోదా, ఆదాయం, ఇతర బాధ్యతలు ఏంటి. ఇదేమి సింపుల్ ఫార్ములా కానప్పటికీ మనోవర్తి నిర్ణయంలో తోడ్పడతాయని సుప్రీంకోర్టు తెలిపింది. మనోవర్తి చెల్లించాల్సిన మొత్తం ఏ భర్తకు శిక్ష కారాదని, అలాగే భార్య సగౌరవంగా జీవించేలా ఉండాలని పేర్కొంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki